ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరొక ముందే మరో ఘటన వెలుగులోకొచ్చింది. అనంతపురం జిల్లా సింగనమల మండలానికి చెందిన టీడీపీ నేత శ్రీనివాసులు నాయుడు స్థానిక మహిళను లైంగికంగా వేధించాడు. 3 లక్షలు లోన్ ఇప్పిస్తా, బయటకు రావడానికి వీలవుతుందా అంటూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. స్థానికంగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసులు నాయుడు ఓ మహిళకు రాత్రిపూట ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఒకవైపు అక్క అని పిలుస్తూనే మరోవైపు డబుల్ మీనింగ్గా మాట్లాడాడు. హలో, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? అర్థం బాబు వచ్చా కట్ చేస్తే చెప్పినా ఎందుక ఏంది లోన్ అంటే ఆల్రెడీ మీ పేరు మీద 3 లక్షలు లోన్ ఉందట, పెట్టుకుంటే వస్తా. ఆల్రెడీ నా పేరేంది 3 లక్షల లోన్ ఉంటుందా? లేకపోతే పెట్టిస్తాం కాంటే. అవునా? నీకు 50 నాకు 50 అంతే. 3 లక్షలు వస్తాయి నీకు, 2 లక్షలు నాకు 2 లక్షల రూపాయల కాంటే. అది సంపాదించుకో, కాలం మంది అంతేలే. సంపాదించుకుంటే డబ్బు ఉండడానికి విలువ. చెప్పేసిన బయటికి రావడానికి పాస్బుక్ ఉంటుందా ఉండదా? ఏమిసిన బయటికి రావడానికి పాస్బుక్ ఉంటుందా ఉండదా అంటే. పాస్బుక్ పాసిబిలిటీ ఉంటుందా ఉండదా అంటే. దేనికి బా ఎట్లా అనుకో, ఏదానికైనా అనుకో. అదే నీకు నేను ఉన్నాను. అదే ఏం కావాలని తిని డబ్బులు తిను. వద్దంటే అడుగు. చెప్పిన టైంకి చెప్పిన డబ్బులు అడగకపోతే నన్ను అడుగు. రైట్, ఇదే దానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఇప్పటి వరకు ఆడియో విన్నాము. అధికారం మందే, డబ్బు సంపాదించుకో, బయటికి రావడానికి వీలవుతుందా అంటే దీని అర్థం ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఎందుకంటే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపున అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకవైపున హింస రాజకీయాలు చేస్తున్నారు, అదేవిధంగా మరోవైపున మహిళల పట్ల అసభ్యంగా అనుచితంగా ప్రవర్తిస్తున్న వాతావరణంతో చాలా ప్రతిష్టంగా కనిపిస్తోంది. తాజాగా సింగనమలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాస నాయుడు వ్యవహారం బయటపడలేదు. ఎందుకంటే సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాసులు నాయుడు. విశాఖకి వచ్చే కూలీ మహిళల్ని ట్రాప్ చేసేందుకు మీకు లోన్ ఇప్పిస్తాను, అదేవిధంగా డబ్బు ఇప్పిస్తాను, తాను చెప్పినట్టు వినండి చాలా స్పష్టంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆడియోని చాలా స్పష్టంగా మనం కూడా చూడొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ గా ఈ ఆడియో ఫుటేజ్ మారిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస నాయుడు మహిళా కూలీలకు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తాను, అదేవిధంగా రుణాలు ఇప్పిస్తాను, తాను చెప్పినట్టు వినాలి, తన కోరిక తీర్చాలని ఎరవేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.